వరుస విపత్తులతో వరుస వరదలతో అమెరికాలో గందరగోళంగా మారింది. ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు వస్తున్నాయి. భారీ వరదలతో న్యూయార్క్ మునిగిపోతోంది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, రైల్వే ట్రాక్స్పై వరద నీరు ప్రవహిస్తోంది. ట్రక్కులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో న్యూయార్క్లో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించారు. మొన్న మధ్యనే టెక్సాస్లో వచ్చినటువంటి భారీ వరదలు మనం చూసాం. ఆ తర్వాత న్యూ మెక్సికోలో వరదలు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ న్యూయార్క్ పట్టణంలో ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం అమెరికాకు. భారీగా జనాలు ఉండేటువంటి ప్రదేశం, జనసాంద్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం. అలాగే భారీగా కార్యకలాపాలు, బిజినెస్కి సంబంధించి కానీ, సాఫ్ట్వేర్ రంగాలు కానీ అన్నీ కూడా భారీ ఎత్తున అక్కడ నడుస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా అమెరికాకు గుండెకాయ లాంటిదని చెప్పాలి. అలాంటి చోట్ల ఈ వరదలు ముంచెత్తడంతో ఎమర్జెన్సీ విధించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా ఆపదలో ఉన్నట్లయితే వెంటనే సహాయక బృందాలకు కాల్ చేయాలి అంటూ నంబర్స్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు తమ పౌరులను రక్షించుకునే పనిలో కూడా ఉన్నాయి. ఇప్పటికే భారత్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ సైతం ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు చాలా వేగంగా జరిగేలా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం, విజువల్స్లో చూడొచ్చు ఎంత భారీగా వరద నీరు ప్రవహిస్తుందో. కార్లు కొట్టుకుపోతున్నాయి. మనం చూస్తున్నాం, కారు కదలక తన కారు ఒక చోట చిక్కుకుపోతే ఒక పౌరుడు చివరికి కారును నెట్టుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆ వరద నీటిలో. మరోవైపు చూస్తున్నాం, పూర్తిగా కార్లన్నీ కూడా సగానికి పైగా మునిగిపోయి రోడ్ల మీద 2-3 అడుగుల లోతు నీరు ప్రవహిస్తున్నటువంటి తీరు. కొన్ని చోట్ల 4 అడుగుల లోతు కూడా ప్రవహిస్తుంది. ఆల్మోస్ట్ కార్లు మునిగిపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి. మరోవైపు మెట్రో స్టేషన్స్లో మనం చూస్తున్నాం, లోకల్ ట్రైన్స్ అండ్ మెట్రో స్టేషన్స్లో పరిస్థితి ఎక్కడికెక్కడ అన్నీ కూడా నిలిచిపోయాయి. వరద నీరు ట్రాక్స్ మీద ప్రవహిస్తోంది, రోడ్ల మీద ప్రవహిస్తోంది. సుమారుగా రోడ్ల మీదకు వెళ్తుంటే 3 నుంచి 4 అడుగుల లోతులో నీరు ప్రవహిస్తున్న తరుణంలో కార్లలో సైతం వెళ్ళలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎమర్జెన్సీ విధించారు. పూర్తిగా అన్ని కార్యాలయాలు మూసివేశారు, అన్ని సంస్థలు మూసివేశారు. ప్రజలు ఎవరూ బయటకు వెళ్ళొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్స్ను రిలీజ్ చేసింది. ఎయిర్ సపోర్ట్ను ఉపయోగించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందో సమీక్షించేందుకు డ్రోన్ కెమెరాస్ యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వరుసగా ఏదో ఒక ప్రాంతంలో వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఈ ప్రకృతి విపత్తులతో అమెరికా అతలాకుతలమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. టెక్సాస్లో వరదలు ఎంత భయంకరంగా వచ్చాయో మనం చూసాం. సుమారుగా 45 నిమిషాల్లోనే 8 మీటర్ల ఎత్తుకు వరద ప్రవాహం పెరిగిందంటే ఎంత వేగంగా వరద వచ్చిందో, ఎన్ని ఇళ్ళు కొట్టుకుపోయాయో, ఎంత అడవులు సైతం దెబ్బతిన్నాయో, ఎన్ని జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోయాయో, ఇక మనుషులు కూడా సుమారుగా 100ల సంఖ్యలో మరణించారు. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ఆ తర్వాత న్యూ మెక్సికో పరిస్థితిలో చూసాం మనం ఎంత దారుణమైనటువంటి వరదలు వచ్చాయో. అక్కడ అదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం, న్యూయార్క్ నగరం మొత్తం మునిగిపోతోంది. ఎమర్జెన్సీ విధించారు. భారీ వరదలతో వరుసగా అమెరికా అతలాకుతలమవుతోంది. ఎక్కడ చూసినా సరే వరద నీరే కనిపిస్తోంది. బయటకు రాలేకపోతున్నారు ప్రజలు. కార్లు సైతం కొట్టుకుపోతున్న తరుణంలో 4 వీలర్స్ని కూడా బయటకు తీయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తమున్నటువంటి ప్రదేశాలన్నీ మునిగిపోతుంటే ప్రభుత్వాలు ఎప్పుడొచ్చే సహాయం చేస్తాయా అని, అధికారులు ఎప్పుడొస్తారా, సహాయక బృందాలు ఎప్పుడొస్తాయా, తమను బయటకు తీసుకెళ్ళిపోతారా అంటూ చాలా ఆవేదనతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ఈ అంశానికి సంబంధించి పరిశీలిస్తుంది. మన పౌరుల పరిస్థితి ఏంటి అనేది చూస్తోంది. న్యూయార్క్లో భారతీయులు సైతం భారీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అంతా బాగానే ఉందా అనే విషయాన్ని విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మరోవైపు అమెరికా సైతం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటోంది.
ట్రంప్ దీనికి సంబంధించి స్పందించారు, సహాయక చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆదేశించారు. అయితే వరుసగా ఎందుకు ఇలాంటి పరిణామాలు అమెరికాలో చోటు చేసుకుంటున్నాయి? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. వరుసగా ప్రకృతి విపత్తులతో ఎందుకు అమెరికా అతలాకుతలమవుతోంది అనే విషయాన్ని మీ అభిప్రాయంలో మాకు షేర్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఫాలో అవుతున్నారు. మధు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? ఎగ్జాక్ట్లీ, నిజంగా వర్షాలతో వివత్సం నడుస్తా ఉంది. మొత్తం వరద ప్రాంతాల్లో మునిగిపోయాయి. మొత్తం అమెరికాలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి చెందినటువంటి నగరాలుగా చెప్పుకున్నటువంటి వాళ్ళ న్యూయార్క్ కానీ, ఫిలదెల్ఫియా కానీ, తర్వాత క్వీన్స్ కానీ, నగరాలన్నీ వరదల్లో మునిగిపోయినటువంటివి. పెన్సిల్వేనియాలో కానీ భారీగా వర్షపాతం నమోదు కావడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. రైళ్లు నిలిపివేశారు, బస్సులు నిలిపివేశారు. రన్నింగ్ లో రోడ్డు పైన వెళ్తున్నటువంటి బస్సులోకి అనూహ్యంగా వరద నీరు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందంటే వరద ఎంత రీతిలో ఎంత పెద్ద ఎత్తున అక్కడ వర్షం కురుస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎవరు కూడా ప్రజలు రోడ్లపైకి రావద్దు అనేటువంటిది హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద ఎత్తున వరద నీరు చేరుకపోవడంతో ఒక పెద్ద ఎత్తున దాంతో పాటు వేగంగా వీస్తున్నటువంటి గాలులు, చాలా స్పీడ్ గా వస్తున్నటువంటి గాలులతో కూడా అత్యంత ప్రమాదం ఉండేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ఏమైనా బిల్డింగ్స్ పైన ఉన్నటువంటివి ఏమైనా విరిగి కింద పడేటువంటి అవకాశం ఉంది. అద్దాల రూపంలో కానీ ఇతరత్రకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, వర్షాల తీవ్రతకరంగా అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండేటువంటి సమయంలో రైల్వేకి సంబంధించినటువంటి స్టేషన్లు కూడా వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని కూడా సమీక్షిస్తున్నారు. టెర్మినల్ ప్లాట్ఫామ్ వద్ద నిలిచిపోయినటువంటి నీళ్లు రైళ్లలోకి చొచ్చుకొస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ, తర్వాత వీటన్నిటిపైన దృష్టి పెడతా ఉన్నారు. న్యూజెర్సీలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా న్యూజెర్సీ నగరం ఎంత అత్యాధునికంగా ఉంటుందో మనకు తెలుసు. న్యూజెర్సీ కానీ, న్యూయార్క్ కానీ ఇట్లాంటి నగరాల్లో కూడా జనజీవనం స్తంభించిపోయేలా, రాకపోకలు నిలిచిపోయేలాంటి పరిస్థితి అక్కడ ఉంది. రైళ్లు, బస్సులు, వాహనాలు నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. దానిపైన ప్రస్తుతం అయితే అన్ని తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఎయిర్ ట్రాఫిక్ సంబంధించి కొన్ని రైళ్ల రాకపోకలతో పాటు విమాన రాకపోకలను కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రపంచం ప్రకృతి ముందు నిలబడలేదు. ప్రకృతి ఒకవేళ విలయతాండం చేస్తే ఎంత అభివృద్ధి చెందిన దేశాలైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా మరొకసారి రుజువు అవుతా ఉంది. మనం గతంలోనూ చూసాం, ఇప్పుడు చూస్తా ఉన్నాం. వర్షం కారణంగా మొన్నటికి మొన్న చైనా, జపాన్, తర్వాత ఇప్పుడు అమెరికా. సో దీనికి భారత్ కూడా గతంలో చూసాం, భారీ వర్షాలతో భారత్ లో కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి. సో ప్రపంచంలో ప్రకృతి ముందు ఎంత అభివృద్ధి చెందినా, ఎంత అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్నా నిలబడేటువంటి సిచ్యువేషన్ లేదు. దానికి ప్రకృతిని కాపాడుకునేలా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ప్రపంచ ప్రేమికులు చెప్తా ఉన్నారు. ఇవంతా ఒక పైపు పెడితే నిన్న క్వీన్స్, న్యూయార్క్, పెన్సిల్వేనియా కానీ, బాల్టిమోర్ ఇలా ఈ విమాన సర్వీసులు కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్, అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సినటువంటి పరిస్థితి న్యూయార్క్ కానీ, న్యూజెర్సీ కానీ నగరాల్లో. సో కాబట్టి రాత్రికి కూడా ఇంకా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. భారీ వర్షాలు, మళ్ళీ వరద పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి ప్రజలు అన్నటువంటి 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ కూడా పొంగి పొరుతా ఉన్నటువంటి పరిస్థితి. అమెరికా లాంటి డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కువగా మన అమెరికాలో అండర్ గ్రౌండ్ అండర్ పాస్ వేలు ఉంటాయి, అవి నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వర్షంతో పాటు పెద్ద ఎత్తున గాలి కూడా వీస్తా ఉంది. పెద్ద ఎత్తున చాలా స్పీడ్, వేగంగా 50 నుంచి 150 కిలోమీటర్ల వరకు మధ్యలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక గాలి వేగంగా వీస్తా ఉంది. సో వీటన్నిటిపైన ప్రస్తుతం అప్రమత్తం చేశారు. సో వరద బీభత్సం ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతానే ఉంది ఇంకా.